మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్ పేలిపోతే దానివల్ల జరిగే నష్టం అంటే ఖర్చు ఏదైతే ఉందో మనమే భరిస్తూ ఉంటాం. నిజానికి ఆ ఖర్చు బాధ్యత మనది కాదు. దానికి వేరే చోట నుండి మనకి సహాయం దొరకడం అనేది జరుగుతుంది. ఆ సహాయం ఎలా పొందాలి, కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ కేసెస్లో ఎంత అమౌంట్ వస్తుంది అనే పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో చివరి వరకు శ్రద్ధగా చూడండి, ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక చిన్న ప్రశ్న అయితే అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెప్తారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. మన ఇళ్లలో గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు కొన్నిసార్లు మనకి మెడికల్ ఖర్చులు చాలా ఎక్కువ అవుతుంటాయి. కొన్నిసార్లు అయితే మరణం కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి అండ్ ప్రాపర్టీ డ్యామేజ్లు కూడా అవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనలో చాలామంది తెలియక ఏం చేస్తారంటే సొంత డబ్బులతో ఖర్చులు పెట్టేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గ్యాస్ సిలిండర్ పేలిన సందర్భంలో అంటే గ్యాస్ సిలిండర్స్ బ్లాస్ట్ అయితే కనుక దాని యొక్క ఖర్చు భరించాల్సింది ఇన్సూరెన్స్ కంపెనీస్. కానీ మనం ఇక్కడ ఎటువంటి ప్రీమియం కట్టలేదే కదా, దానికోసమని మీరు అనుకోవచ్చు. కానీ అవసరం లేదు, ఎటువంటి ప్రీమియమ్స్ మనం కట్టాల్సిన అవసరం లేదు. మన తరఫున అంటే ఈ గ్యాస్ సిలిండర్ ఎవరైతే రిజిస్టర్డ్ కన్జ్యూమర్స్ ఉంటారో వారందరి తరఫున ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఆ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీసే ప్రీమియమ్స్ పే చేస్తాయి. అంటే మనం డైరెక్ట్లీ ఒక కస్టమర్గా మనం ఎటువంటి ప్రీమియమ్స్ అక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. దాన్నే పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్గా పిలవడం జరుగుతుంది. సో ఈ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్లో ఉండే ప్రయోజనాలు అంటే ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంత వస్తుందనేది చివరిలో తెలుసుకుందాం. ముందుగా దీనికి ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైతే మన ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్స్ బ్లాస్ట్ అవుతాయో ఇమ్మీడియట్గా మీరు ఎక్కడి నుంచి అయితే కనుక గ్యాస్ బుక్ చేస్తారో ఆ ఏజెన్సీకి ఇమ్మీడియట్గా మీరు ఇన్ఫార్మ్ చేయాలి. వారు ఫర్దర్గా ఆ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి కానీ అండ్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ వారే ఇన్ఫార్మ్ చేసుకుంటారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ డైరెక్ట్లీ అప్రోచ్ అవ్వాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉండదు. ప్రతి ఒక్క చిన్న పని ఆ యొక్క గ్యాస్ ఏజెన్సీనే చూసుకుంటుంది. నెంబర్ 2, ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే మీరు మీ గ్యాస్ ఏజెన్సీకి రిపోర్ట్ చేస్తారో వారు మిమ్మల్ని కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఒకవేళ ఏదైనా డెత్ జరిగి ఉంటే కనుక డెత్ సర్టిఫికేట్ అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్, మెడికల్ బిల్స్ ఒరిజినల్గా, అండ్ ఏ హాస్పిటల్ అయితే మీరు అడ్మిట్ అవుతారో డిశ్చార్జ్ అయినప్పుడు ఒక డిశ్చార్జ్ కార్డు ఇస్తారు. ఆ డిశ్చార్జ్ కార్డు కూడా ఒరిజినల్గా మీరు వారికి సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఇలాంటిది ఏది జరగలేదు, జస్ట్ ప్రాపర్టీ డ్యామేజ్ మాత్రమే అయితే కనుక అదే ఏజెన్సీకి మీరు రిపోర్ట్ చేస్తే ఒక సర్వేయర్ని వారు పంపిస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రాపర్టీ డ్యామేజ్ అయిన అడ్రస్ మీ గ్యాస్ బుక్లో ఉన్న అడ్రస్ అంటే మీ రిజిస్టర్డ్ అడ్రస్ రెండు సేమ్ ఉండాలి. అప్పుడే మీకు ఇది క్లెయిమ్ అవుతుంది. ఆ సర్వేయర్ వచ్చి లాస్ అసెస్మెంట్ చేస్తారు. అంటే ఎంత నష్టం మీకు జరిగిందనేది ఒక అంచనా వేసి ఆ రిపోర్ట్ వరకు సబ్మిట్ చేస్తారు. దానికి తగ్గట్టుగా అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ చివరిగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది. ఒకవేళ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే కనుక మ్యాక్సిమం 2 లక్షల వరకు మీకు క్లెయిమ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మెడికల్స్ బిల్స్ విషయంలో కనుక ప్రతి వ్యక్తికి 2 లక్షల రూపాయల వరకు మీకు మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. అండ్ టోటల్ అమౌంట్ ఒక ఇన్సిడెంట్లో మ్యాక్సిమం 30 లక్షల వరకు మీరు క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి చనిపోయిన వ్యక్తికి 6 లక్షల రూపాయలు చెప్పిన అంటే వ్యక్తికి 6 లక్షలు చెప్పిన ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను అండ్ మీకు చాలా ఉపయోగపడింది కూడా నేను భావిస్తున్నాను. నిజానికి ఇది మీకు వాల్యుబుల్ అనిపిస్తే కనుక ప్రతి ఇంట్లో ఈరోజు గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలియపరచండి. ఎందుకంటే ఇలాంటి రైట్స్ మనకు ఉన్నాయనే విషయం మనకు తెలియక చాలామంది పాపం సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంటారు. దానికి తోడు ఈ కష్టాన్ని మరి వారు భరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయం వారికి తెలిస్తే ఎంతో కొంత వారికి సహాయం కలుగుతుంది. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని అర్థమైందని భావిస్తున్నాను. ఒకవేళ అర్థమైతే నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం కమెంట్స్లో వెంటనే తెలియపరచండి. ప్రశ్న ఏంటంటే గ్యాస్ సిలిండర్ పేలి ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ తరఫు నుండి చనిపోయిన వ్యక్తికి ఎన్ని లక్షల రూపాయలు వస్తాయి? ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ ఉందని భావిస్తున్నాను. ఎలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపం.